వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యూ లుక్ లో సర్ప్రైజ్ చేసిన డార్లింగ్, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రభాస్ ప్రచారం. ఇది కోతి కాదు మహారాణి. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావు ఐఏఎస్ దంపతులు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. అయోధ్య పూరికి పోటెత్తిన భక్తులు. ప్రజావాణిలో అర్ధనగ్న నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ గాజువాక సుందరయ్య కాలనీలో ఘోర ప్రమాదం. ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో జిరాక్స్ షాప్లోని దూసుకెళ్లిపోయిన లారీ. వెంకటరమణ అనే వ్యక్తి మృతి, త్రుటిలో తప్పించుకున్న మరో యువతి. ఫైబర్ గ్లాస్ వంతెనను ప్రారంభించిన సీఎం ఎంకే స్టాలిన్. వివేకానంద మండపం తిరువల్లూరు విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం 37 కోట్లతో నిర్మించింది. దీని పొడవు 77 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు ప్రభాస్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తన వంతు బాధ్యతగా సందేశాన్ని ఇస్తూ వీడియోను షేర్ చేశారు. లైఫ్ లో మనకి బోల్డెన్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. యూపీలోని రాయ్బరేలీ జిల్లాలోని సాధ్వ గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు ఇంట్లో ఈ కోతి ఉంటుంది. ముద్దుగా రాణి అని పిలుచుకుంటారు. విశ్వనాథ్ కుటుంబంలో ఒక సభ్యురాలుగా మారిపోయిన రాణి వారితో పాటే భోజనం చేస్తుంది. వంట చేయడంలో సహాయపడటంలో పాటు అంట్లు కూడా తోమి పెడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విశాఖ గాజువాక సుందరయ్య కాలనీలో ఘోర ప్రమాదం. ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో జిరాక్స్ షాప్లోకి దూసుకెళ్లిపోయిన లారీ. వెంకటరమణ అనే వ్యక్తి మృతి, త్రుటిలో తప్పించుకున్న మరో యువతి.
బస్టాండ్ ప్రాంతంలో బస్టాండ్ తక్షణమే నిర్మించాలంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వరంగల్ బస్టాండ్ ఎంతో ప్రాముఖ్యమైనదని, ఇక్కడి నుండి వందలాది బస్సులలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేర్చేదని, కానీ అప్పటి టీఆర్ఎస్ శాసనసభ్యులు నరేందర్ అసమర్థత, ప్రస్తుతం కొండ సురేఖ నిర్లక్ష్యం వల్లే వరంగల్లో బస్టాండ్ లేకుండా పోయిందని, ప్రజలు ఏదో మార్పు కావాలని ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపించాలని తప్ప ప్రస్తుతం ఉన్న నాయకుల మీద ప్రేమ కాదని, రాజకీయ నాయకులు కుట్టిన వ్యవస్థతోనే ఇవాళ వరంగల్ బస్టాండ్ లేకుండా పోయిందని, వరంగల్లో బస్టాండ్ నిర్మించేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తూనే ఉంటుందని గంట రవి తెలిపారు. ప్రజలు కూడా ఉపాయాలు కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం. నార్మల్ ఈ స్థానానికి సంబంధం లేని ఇక్కడ రాజకీయాలు వేసి ఎమ్మెల్యేలై మంత్రులై ఈ ప్రాంతానికి చేసింది లేదు. నిజమైన భూమిపుత్రులను ఇక్కడ పుట్టాం, నిజమైన కాబట్టి ఒక్కసారి ప్రజలారా ఆలోచించాలి. భవిష్యత్ వరంగల్ యొక్క జిల్లా భారతీయ జనతా పార్టీ వరంగల్ ఆత్మగౌరవ పోరాటాలను ఈ విధంగానే చేస్తూ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తూ వెంటనే బస్టాండ్ యొక్క పనులను వేగవంతం చేసి అధునాతనమైన బస్టాండ్ ను ఈ గ్రామీణ ప్రయాణికులకు, బస్సు ప్రయాణికుల, రైల్వే ప్రయాణికులు సరైన సమయానికి ట్రైన్లను అందుకోక వాళ్ళు మిస్ అవుతున్నారు. చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న ఇటీవల నెల క్రితం పెద్ద యాక్సిడెంట్లు అయినాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న స్థానిక అధికార ప్రజాప్రతినిధులు ఆలోచించి వెంటనే బస్ స్టాండ్ యొక్క నిర్మాణం కోసం ఈ యొక్క మహాధర్నా కార్యక్రమాన్ని సీతారాం నాయక్ గారికి మరియు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీ శ్రేణి నాయకులకు, పెద్దలకు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2016లో స్మార్ట్ సిటీగా మన వరంగల్ డిక్లేర్ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీలో పార్టీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున 290 కోట్లు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎక్కడ పోయినవి 1,116 296 కోట్లు మన యొక్క కాంగ్రెస్ నాయకులు, మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క 12 మంది ఎమ్మెల్యే అయితే, 2 ఎమ్మెల్యే అయితే వాళ్ళు రెండో రాజధానిగా నడపబడుతున్నాయి. కనీస అవసరాలు తీర్చేందుకు ఈ యొక్క బస్టాండ్ నిర్మాణాన్ని, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు వీరందరూ కూడా ఇక్కడ అధునాతనమైన బస్టాండ్కు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ అది ఓన్లీ 3D ఇమేజ్ వరకే పరిమితమైంది. 1.5-2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ వరంగల్కి బస్టాండ్ లేకపోవడం సిగ్గు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులకు ప్రజలు అనుకోకుండా వచ్చింది. ప్రజలు మార్పు కోరుకుంటే ఓన్లీ రాజకీయ పార్టీ రంగు మారి బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు కానీ, వారికి కావాల్సిన సౌకర్యాలు కానీ ఈ 2 పార్టీల ప్రభుత్వాలు చేయలేకపోయింది. ఈ మహా ధర్నా నుండి మేము ఒకటే చెప్తున్నాం, వరంగల్ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి చిరునామైనటువంటి బస్టాండు, అదేవిధంగా ఎంజిఎం, అదేవిధంగా ఇక్కడ ఉన్న కళాశాలలు, హాస్పిటల్స్, వీటి యొక్క అభివృద్ధి చేయకపోతే ఈ రోజు నుండి వరంగల్ ప్రజల ఆత్మ గౌరవంతో మేము పోరాటం చేస్తామని, వారికి సంవత్సర కాలం ఇచ్చాము సమయం. ఆ సంవత్సర కాలం మేము చూడటం జరిగింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలే. కాబట్టి వరంగల్ ప్రజల ఆత్మ గౌరవ పోరాటం పేరుతో మేము ఉద్యమాలు చేస్తాం. వారి యొక్క సోమరితనాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తాం. ప్రజాభవన్ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా ఆశీస్సు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యువతీ యువతులకు, ఉద్యోగులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పాత వ్యసనాలు విడిచిపెట్టి నూతన ఆశయాలు, లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలి. అప్పుడే జీవితంలో వెలుగులు పూస్తాయి. ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కండి. సంతోషమైన జీవితం వేరు, అర్థవంతమైన జీవితం వేరు. క్షణికమైన ఆవేశం
క్షణికమైన సంతోషం కోసం అర్థవంతమైన జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. క్షణికమైన సంతోషం కోసం డ్రగ్స్ బారిన పడకండి. దుర్మార్గమైన డ్రగ్స్ ను ధ్వంసం చేద్దాం. ఆరోగ్య తెలంగాణను నిర్మించుకుందాం. విలువలతో కూడుకున్న జీవిత లక్ష్యంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని మీ ఆడపడుచుగా సీతక్కగా కోరుకుంటున్నాను. మద్యం సేవించి వాహనాలు నడపకండి. వేగంతో ప్రయాణాలు చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోకండి. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సాహిత్యం కోసం అందరం పాటుపడతామని అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు. ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగెడుతున్న సందర్భంగానైనా ప్రతి ఒక్కరూ ప్రతినబూనుదాం. మత్తు రహిత సమాజం, డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేపట్టినటువంటి సే టు నో డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, తద్వారా మీ గౌరవాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క కుటుంబ విలువలను, సమాజ విలువలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. మీకు తెలుసు, సంతోషం వేరు, మరి జీవితం వేరు. మనకు కావాల్సింది, ఒకవేళ మనకు సంతోషం కావాలన్నా అది ఆ సంతోషంలో కూడా అర్థవంతమైన జీవితాన్ని వెతుక్కోవాలి. కానీ అర్థం లేనటువంటి వాటి కోసం, మరి సార్థకత లేనటువంటి వాటి కోసం, ఇతరుల ప్రాణాలను తీసేటువంటి ఒక మత్తులోకి, అమ్మాయిల మీద అత్యాచార మత్తులో ఉండి ఏం చేస్తున్నాం కూడా తెలియనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరిగేటువంటి అఘాయిత్యాలకు ప్రధాన పాత్ర పోషించేది మత్తు, గంజాయి, డ్రగ్స్. ఈ మత్తులో ఉండి ఎవరిని ఏం చేస్తున్నారో కూడా అర్థమైతలేదు. దాని నుంచి బయటకు వచ్చినాక సమాజం మనల్ని, అంటే ఆ ఘటన జరిగిన తర్వాత మనల్ని సమాజం కూడా చీదరించుకుంటుంది. లాస్ట్కి ఇంట్లో వాళ్ళు కూడా అసహించుకుంటారు. అలాంటి దుర్మార్గమైనటువంటి డ్రగ్స్ను ధ్వంసం చేద్దాం. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజాన్ని నిర్మించుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరు కూడా మంచి భావంతో, మంచి బాధ్యతతో, మంచి విలువలతో కూడుకున్నటువంటి జీవిత లక్ష్యాలతోటి నూతన సంవత్సరంలోకి అడుగిడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఇంటి ఆడపడుచుగా మీ సీతక్క, మీ అందరి క్షేమమే మా అందరి బాధ్యత. కాబట్టి ప్రధానంగా ఈ రోజు కానీ రేపు కానీ స్పీడ్గా డ్రైవ్ చేయకండి. అదేవిధంగా డ్రగ్స్, మద్యం, గంజాయి, మత్తు పదార్థాలను అసలే స్వీకరించకండి. అదేవిధంగా మత్తులో ఉన్నప్పుడు వెహికల్, అంటే మద్యం తాగి వాహనం నడపకండి. మన ఆరోగ్యాలకు, మన ప్రాణాలకు ప్రమాదం. మద్యం తాగి వెహికల్ నడిపితే, డ్రైవ్ చేస్తే మన ప్రాణాలు కూడా కోల్పోతాం. ఎవరు కూడా మద్యం తాగి వెహికల్ నడపొద్దు. డ్రగ్స్, గంజాయి మహమ్మారిలో మీరు ఉండొద్దు. మన అర్థవంతమైన జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం ఉండాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ రహిత సమాజంలో మనమందరం భాగస్వామ్యం కావాలి. తద్వారా మన కుటుంబ సంతోషం కూడా మనకు అక్కడే దొరుకుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కుప్ప మండలంలోని కొత్తపేట శ్రీ వరసిద్ధి బుద్ధి వినాయక ఆలయంలో బుధవారం గణపతి విగ్రహానికి వజ్రకవచం అలంకరించారు. ఈ నూతన సంవత్సరం పురస్కరించుకొని ప్రజలు మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బివి గోవిందరాజులు, శ్రీరాములు, కార్యదర్శి మంజునాథ్, ట్రెజరర్ మురళి, కమిటీ సభ్యులు లోకేష్, భరత్ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే
పరుగుల సత్యప్రభ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలకి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని పలు ఏర్పాట్లను ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఎమ్మెల్యే పరిశీలించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ప్రతిపాడు నియోజకవర్గం ప్రజలకు పరుపుల రాజ్యాభిమానులు ఎన్డీఏ కూటమి నేతలకు ఈ సందర్భంగా ఆమె క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పర్వత సురేష్ మాట్లాడుతూ రేపు జరగనున్న నూతన సంవత్సర వేడుకలకు ప్రతిపాడులో ఎమ్మెల్యే శ్రీమతి పరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారు పూలదండలు, బొకేల బదులు పెన్ను పుస్తకాలు తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజీ, పర్వత సురేష్, సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి గోపి, కొమ్ముల కన్నబాబు, గుంతిన సురేష్, నవీన్, పలివెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ సంవత్సరం పంటలు బాగా పండి ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలని ఆకాంక్షించారు. పాలకుర్తి నరసింహస్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మంచిగా పంటలు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి, సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని రాజగుట్ట నరసింహస్వామి కోరుతూ అందరూ బాగుండాలి, రాజకీయాలకు అతీతంగా అందరూ మంచుకుండాలని ఆ భగవంతుని కోరుతున్నారు. అమెరికాలో తెలుగు ముఠ $1,00,000 ఇవ్వాలని బ్లాక్మెయిల్. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో తెలుగు రెస్టారెంట్లు, షాపులు టార్గెట్ చేసి తూనికలు సరిగ్గా ఇవ్వంటూ బెదిరిస్తూ $1,00,000 ఇవ్వాలని బ్లాక్మెయిల్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ తెలుగు యువకులు. ఈ దేశంకి వచ్చి మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్లాక్మెయిలింగ్ $100,000. యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్లాక్మెయిలింగ్ $100,000. జాబ్ గినా లేకుంటే మీరు ఇండియన్ కమ్యూనిటీలా మీరు ఇక్కడికి వచ్చి మీరు చేసేది ఇదా బాబు? ఇస్ దిస్ హౌ యూ బిహేవ్? తెలుగు కమ్యూనిటీ గారి సిగ్గుచేటు. తెలుగు కమ్యూనిటీలా మీరు చేసేది ఇదా? ఇండియన్స్ ఇజ్జత్ తీస్తున్నారు బాబు మీరు. లే సునీల్, నువ్వు సిద్ధ పడేసి ఆ పిల్లనిది సి హూ దట్ గై ఇస్. అడుగుతున్నాడు ఏమైంది. 2 గ్రాములు తెగనప్పుడు అడగాలి కదా. అదే పైసలు తీసుకోరా మీరు. దా బాబు ఇక్కడ కమియర్. సారీ, దిస్ ఈజ్ హౌ ఇండియన్ కమ్యూనిటీ హియర్ ఇన్ డాలస్. తెలుగు ఏది కొన్నా కూడా అవునవును కొన్నా కూడా నువ్వెవల్వి భయ్, నువ్వెవల్వు. అరే పోయి కంప్లైంట్ ఇచ్చుకో. అరే మోసం చేసుడు కాదు. అయితే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వు. ఇండియా హలో ఇండియాలో కేసులున్నాయి బాబు. నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి. అరే నాకు తెలుసు ఇండియా కేసులు ఏమేమున్నాయి అన్ని మేము తీసినాం. పోలీసు 5 days కెళ్ళి యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. ఓకే మీరున్నారా? యు ఆర్ ఆల్రెడీ ఆడ ఇండియాలో మీకున్న మీ ఫస్ట్ వైఫ్ డివోర్స్ అయిన వైఫ్ కేసు. You are already having criminal cases in Hyderabad. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నీకు రిజిస్టర్డ్ ఉన్నది రోహిత్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో రోహిత్ ఉన్నావు. అదే ఎవరైతే చీటింగ్ చేసి హౌ డేర్ క్యాన్సర్ అరే హౌ డేర్ యూ ఆస్క్ ఫర్ $100,000 బ్లాక్మెయిల్ చేస్తావు బాబును. ఈ దేశంలో మన తెలుగు వాళ్ళు మీరు ఇట్లా బతకనికి ఇట్లా వచ్చినారు మీరు. డస్ యువర్ పేరెంట్స్ నో బాబు? మీ మదర్ ఫాదర్ కి తెలుసా బాబు? Does your parents know that you are trying to blackmail people here in this country? That's an attorney letter. You already have it.
cops are on the way. We have already registered a case on you. వచ్చింది ఎందుకు వీడికి వీడియో మీరు వైరల్ చేస్తారా? చేయరు బిడ్డ. No, where's the other guy? No, where's the other guy? అని పట్టుకోరి తిను రికార్డ్ చేయను. తెలుగు వాళ్ళు వచ్చి ఈడ $1,00,000 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈయన $100,000 he was blackmailing. He is called Rohit. ఈయన $1,00,000 డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లకి వెళ్ళి. ఇండియాలో ఆల్రెడీ 5 కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లా. దిస్ గాయ్ రోహిత్ ఉప్పల్లూరి ఉప్పుల్లా ఇవి ఆయన నెంబర్. ఈయన వీళ్ళందరూ స్టోర్లలోకి వచ్చేసి కావాలని వీడియోలు తీసి దే కేమ్ హియర్ టు కలెక్ట్ $100,000 $1,00,000 blackmailing. You guys are a disgrace to Indian community. You guys are a shame to Indian Telugu community. Your parents and the whole world should know about you. The whole world should know about you. Without my consent. I know. We are recording. Yes. I know you are blackmailing us without our consent. You are demanding $100,000. Okay. $1,00,000. Is this how you are here? You are a shame to Telugu community. అందుకే డాలర్స్ ని బదనాం చేస్తున్నారు. అరే మీకు జాబులు దొరుకుతలేవా బాబు? ఇదా మీరు చేసేది బ్లాక్మెయిలింగ్? అండ్ యూ ఆల్రెడీ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఆన్ యూ ఇన్ చిక్కడపల్లి పోలీస్. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన ప్రభుత్వం 2024వ సంవత్సర కాలం పూర్తి చేసుకొని 2025 సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రవాణా శాఖ మంత్రిగా మీ అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రాణాపాయం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ముందుకు కొనసాగుతూ మీ జీవితాల్లో సుఖ సంతోషాలను పంచుకునే విధంగా, కుటుంబ సభ్యులతో ఉండే విధంగా మరి మీ అందరికీ శుభం జరగాలి 2025 సంవత్సరాన్ని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. దేశంలోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. 2024లో చివరి రోజును భగవత్ సన్నిధానంలో గడిపేందుకు తండోతాపాలుగా వెళ్తున్నారు. పనిలో పనిగా 2025లో తొలి రోజును దేవుడి ఆశీర్వాదాలతో ప్రారంభించనున్నారు. అయోధ్యలోని బలరాముడి భవ్య మందిరం శ్రీ విశ్వ విరాట్ విజయ రాఘవ ఆలయంలో ఆఖరి హారతిని వేలాది మంది దర్శించుకున్నారు. ఇక పూరి జగన్నాథుడి కోవెల భక్తులతో కిటకిటలాడుతుంది. అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. పెద్దపల్లి ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని ప్రజావాణిలో అర్ధనగ్నంగా నిరసన తెలిపి అదనపు కలెక్టర్ వేణుకు వినతి పత్రాన్ని సమర్పించిన కాంగ్రెస్ కార్యకర్త గోసిక రాజేశం భూమిని అక్రమంగా సాగు చేసుకుంటున్నారని జిల్లా కలెక్టర్కు పలుమార్లు తెలిపినా పట్టించుకోకపోవడంతో రెవెన్యూ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులు సర్వే చేసి హద్దులు పెట్టారు. అయితే హద్దులు పెట్టిన మరికొద్ది రోజుల్లోనే మళ్లీ అక్రమంగా సాగు చేస్తున్నారని ఈ విషయంపై మళ్లీ కలెక్టర్కు తెలిపినా ప్రజావాణిలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ రోజు ప్రజావాణిలో అర్ధనగ్నంగా నిరసన తెలిపి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త రాజేశం. ప్రభుత్వ భూములను రక్షించేటువంటి సార్ ఓదెల మండలం సార్ రెవెన్యూ మినిస్టర్ గారి ద్వారా మేము ఆదేశాలను తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చినా కూడా ఇవాళ ఆగస్టు నెలలో భూమి సర్వే చేయించి ప్రభుత్వ భూమిని తీసి సుమారు 10 ఎకరాల భూమిని తీసినటువంటి క్రమంలో కూడా కనీలవాది పోలీసు వ్యవస్థ అండ్ అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేయించి 10 ఎకరాలు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే హైడ్రానో వ్యవస్థ కూడా పెద్ద పెద్ద బిల్డింగులను 5-6 అంతస్తుల బిల్డింగులను కూడా కూలగొట్టి ఇవాళ ప్రభుత్వ భూమిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పెద్దపల్లి నియోజకవర్గం ఓదల మండలంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమి తేలి మాన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగాపురంలో గ్రామస్తులను హడలెత్తించిన ఓ తాగుబోతు మధ్యమత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఆపివేశారు. అతను ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు. కాసేపు అక్కడే విన్యాసాలు చేశారు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకుని వచ్చారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.